నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చంద్రగ్రహణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రముఖ దేవాలయాలను మూసివేసిన అర్చకులు. సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు వెల్లడించిన ఉపమాక ఆలయ అర్చకులు. ప్రజల నుండి వినూత్నంగా వినతులను స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి కింజారపు. ఢిల్లీ నుండి గల్లీలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసిన రామ్మోహన్ నాయుడు. అనకాపల్లి ఎండోమెంట్ ల్యాండ్పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్తో ర్యాలీ చేపట్టిన వైకాపా శ్రేణులు. నియోజకవర్గం ఇన్ఛార్జి మలసాల భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితుల అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకోవడం వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న దీక్షలు. దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎమ్మెల్యే సందరపుపై నిప్పులు చెరిగిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయంగా వ్యక్తంగా వేంచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి అనుబంధ దేవాలయమైన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయం కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేయడం జరిగింది. స్వామివారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవంలో ఉన్నప్పటికీ చంద్రగ్రహణ కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని మూసివేసి తిరిగి రాత్రి 8 గంటలకు తెరవడం జరుగుతుందని ప్రధాన అర్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు చెప్పారు. ఆలయం తెరిచిన తర్వాత శుద్ధి పుణ్యహవచన కార్యక్రమం నిర్వహించి తర్వాత వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా డోలోత్సవం, అద్దపు సేవ, అనంతరం రథోత్సవం, చోర సంవాదము, తదుపరి ఆలయంలో లక్ష్మీ సంవాదం నిత్య సేవ కాలంలో యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాన్యులు ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత చొరవ చూపే విధంగా వర్చువల్ విధానంలో ఆన్లైన్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం నాడు శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారిలోని క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ప్రజల వినతులు అందించగా జిల్లాలోని తన కార్యాలయం నుండి రామ్మోహన్ నాయుడు వినతులను స్వీకరించారు. వర్చువల్ విధానంలో బాధితులతో మాట్లాడుతూ ఓపికగా వారి సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే సంబంధిత అధికారులకు సమస్యను చేరవేస్తూ పరిష్కారానికి ఆదేశించారు. మొత్తంగా ఉదయం 10:30 ఈ ఆన్లైన్ గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభం కాగా మధ్యాహ్నం 12:30 కొనసాగింది. మొత్తంగా 56 మందితో రామ్మోహన్ నాయుడు నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఒడ్డుకు చేర్చారు. కేంద్ర మంత్రి స్థాయిలో నిత్యం హస్తినాలో క్షణం తీరిక లేకుండా గడిపే రామ్మోహన్ నాయుడు తాజా కార్యక్రమం ఆన్లైన్ గ్రీవెన్స్ ద్వారా ప్రజా సమస్యలను మరింత వేగవంతమైన పరిష్కారం దొరుకుతోందని జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఈ ఆన్లైన్ గ్రీవెన్స్ కార్యక్రమం మరింత విస్తృతం చేస్తామని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంతో పాటు 7 నియోజకవర్గాల్లోని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో సైతం గ్రీవెన్స్ అందుకునే ఏర్పాటు చేస్తామని తెలిపారు. సామాన్య ప్రజల సమస్యలను మరింత ప్రాధాన్యం చేస్తూ వేగవంతమైన చర్యలకు కార్యాచరణ సిద్ధం చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. విజయవాడ ఏం కావాలి? స్టేట్ బోర్డర్ దాని పాస్ డీటెయిల్స్ చెప్పమన్నారు. అబ్బాయిది సమ్మర్ చెప్పారు తర్వాత
సార్ పిలిపించండి, నేనే డిస్కస్ చేస్తాను, మాట్లాడతాను, అన్ని చేసిన తర్వాత అనుకుంటే పెట్టిస్తాను నెంబరు పేరు డీటెయిల్స్ కలిపి మీరు ఒకసారి విజయవాడ ఇప్పుడు విజయవాడలో ఏం కావాలి? స్టేట్ ఫోటో కానీ పాస్ అనకాపల్లి ఎండోమెంట్ ల్యాండ్పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి వైసీపీ కార్యాలయం నుంచి రింగ్ రోడ్లో ఉన్న కన్యకా పరమేశ్వరి దేవస్థానం ల్యాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా గుడివాడ అమర్నాథ్, మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ భూభాగోతం వెనుక కూటమి నాయకుల హస్తం ఉందని అన్నారు. కూటమి నాయకులు దొంగల ముఠా మాదిరిగా దేవాదాయ భూములను దోచుకుంటున్నారని విమర్శించారు. అనకాపల్లి నడిబొడ్డున ఉన్న విశాఖ కన్యకా పరమేశ్వరి దేవాలయం సంబంధించిన ఎకరా 11 సెంట్ల భూమిని కాజేసేందుకు కూటమి నాయకులతో అధికారులు కుమ్మక్కై జిరాయితీ భూమిగా మార్చేందుకు దస్త్రాలు కదిపారని ఆరోపించారు. సనాతన ధర్మంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. 1989లో బెల్లం మార్కెట్ నిర్మాణం కోసం దాత దురికామమ్మ ఇచ్చిన 2 ఎకరాల 49 సెంట్లలో ఎకరా 38 సెంట్లు తీసుకుని మిగతా ఎకరా 11 సెంట్లు కన్యకా పరమేశ్వరి దేవస్థానంకి చెందిందిగా రికార్డు చేశారు. అప్పటికే కౌలుదారుడుగా కాండ్రేగుల సూరి అప్పారావుకు పాస్బుక్ మంజూరు చేశారని, కౌలుదారుడుగా ఉన్న వ్యక్తులకు అమ్మే హక్కు గానీ దానం చేసే హక్కు గానీ లేదని, ఇది ఎండోమెంట్ ల్యాండ్లో గతంలో పాస్బుక్లు మంజూరు చేసిన అధికారులు ఎవరూ ఒత్తిడి మేరకు జిరాయితీగా ప్రొసీడింగ్స్ ఇచ్చారని ప్రశ్నించారు. ఇంత రాద్ధాంతం జరుగుతున్న దీనిపై స్పందించాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మేము చేసిన ఆరోపణలు తప్పైతే కూటమి నాయకులు ముందుకు వచ్చి ప్రశ్నించాలని అమర్ సవాల్ విసిరారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని, తిరుపతి లడ్డుపై రాజకీయం చేద్దామని చూసిన నాయకులను తిరిగి వారి మెడకే చుట్టుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతమ్మ, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, బొడ్డాడ ప్రసాద్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా అధికారులు ఈ బ్రోకర్లతో, దొంగలతో జట్టుగట్టి ప్రభుత్వ భూములు, దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఈ భూముల్ని కూటమి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే వేరే బ్రోకర్లతో వీళ్ళు కుమ్మక్కయ్యి ఈ భూముల్ని దారదత్తం చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. దీన్ని ఏ విధంగానైతే అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి దాదాపు 100 కోట్లకు పైగా విలువ చేసే కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి భూమిని డొనేట్ చేసినటువంటి భూమిని డోనర్ ఈరోజు దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అంటగట్టే విధంగా అధికారులు ఆర్టీఓ ఆఫీస్ నుంచి అలాగే కలెక్టర్ ఆఫీస్ నుంచి వీళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకొని 22C ఉన్నటువంటి భూమిని 22A కింద కన్వర్ట్ చేసి కూటమి అధికారులకు వచ్చిన తర్వాత దీన్ని కన్వర్ట్ చేసి ఈ ప్రైవేట్ వ్యక్తులకు అంటబెట్టే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి అమర్నాథ్ గారి నాయకత్వంలో సీనియర్ నాయకులు ముత్యాల నాయుడు గారు, ధర్మశ్రీ గారు, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు, ముఖ్యంగా అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనిలో భాగంగా వారం రోజుల ముందు విశాఖపట్నంలో ఈ ఇష్యూ గురించి వివరించడం జరిగింది. నిన్న అనకాపల్లి పట్టణంలో కూడా వివరించాం. ఏ విధమైనటువంటి చర్యలు లేకుండా ఈ రోజుకి కూడా ఇంకా అది ఎవరైతే కౌలుకున్నారో ఈ భూమిలో ఆ కౌలుదారులకి 22A ఉన్నట్టే ఈ రోజు కూడా ఆన్లైన్లో తీసినా కానీ అది చూపిస్తుంది. దీనికి ఏ విధమైనటువంటి కూడా ఇంత ఇష్యూ చేసినా కానీ దాన్ని కన్వర్ట్ చేయాలనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. దీనిలో ఎవరున్నారు అంటే ఎవరైనా నాయకుల ప్రభావం వల్ల, లేదంటే అధికార పార్టీ ప్రభావం వల్ల చేస్తున్నారా, లేదంటే ప్రైవేట్ వ్యక్తుల ప్రభావం వల్ల చేస్తున్నారా అనేటువంటిది వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈరోజు ఆర్డీఓ గారికి కూడా ఉంది. తప్పకుండా వీళ్ళందరూ వచ్చి దీనిపైన ఇప్పుడే పెద్దలందరూ కూడా భూమి తాలూకా పుట్టు పూర్వత్రాలు, ఏ రకంగా అది విశాఖపట్నంలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి ఆలయానికి ఇది సంక్రమించింది, రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఈ భూమి ఉంది, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఆహ్వానించడానికి గల కారణం, భూమి
అనకాపల్లి నడిబొడ్డులో ఇంత విలువైనటువంటి భూమిని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి ఈరోజు ఇక్కడ మీతో మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇది అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారి, దాదాపు 100 అడుగుల రహదారి, డబుల్ రోడ్, రింగ్ రోడ్ అంటారు. అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం. ఎకరా 11 సెంట్లు అంటే దాదాపు 5,600 గజాలు, 5,500 నుంచి 5,600 గజాలు, దాదాపు 100 కోట్ల పైచిలకు విలువ చేసేటువంటి భూమి ఇది. దాదాపు 1915 అంటే 111 సంవత్సరాల క్రితం, 111 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి ఆలయానికి అనుబంధంగా దూరి కామమ్మ గారు వారి డొనేషన్ ద్వారా ఇక్కడ బ్రాహ్మణ భోజనశాల నిర్మాణం చేయాలని చెప్పి ఉద్దేశంతో 2 ఎకరాల 49 సెంట్లని దానం చేశారు. 89లో మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం ఇందులో ఎకరా 38 సెంట్లని మార్కెట్ యార్డ్ కోసం తీసుకోవడం, మిగిలినటువంటి ఎకరా 11 సెంట్లు కౌలుదారుడి తాలూకా ఆధీనంలో ఉండడం జరిగింది. కౌలుదారుడికి ఎప్పుడు పాస్ పుస్తకం ఇచ్చినా దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కాన్రేగల సూరప్పారావు కౌలుదారుడు అని చెప్పి దాన రుణ విక్రయ అధికారము లేవు అని చెప్పి ఇచ్చినటువంటి పాస్ పుస్తకం ఇది. చాలా క్లియర్ గా దాని మీద రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి దూరి కామమ్మ చౌల్ట్రీ దేవాదాయ శాఖ ఆధీనం, కౌలుదారుడు కాన్రేగల అప్పారావు అని చెప్పి పైన దాన రుణ విక్రయ అధికారాలు లేవు అని చెప్పి ఇచ్చినటువంటి కాపీ ఇది. ఇది దూరి కామమ్మ గారు. ఇది 483 ఆఫ్ 1915. 1915లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కన్నికా పరమేశ్వర అమ్మవారికి బ్రాహ్మణ భోజనశాల నిమిత్తం 2 ఎకరాల 49 సెంట్లు దూరి కామమ్మ గారు, సూరన్న గారు, దూరి వెంకయ్య గారు ఇద్దరు కలిసి రిజిస్టర్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. 483/1915. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితుల అసైన్డ్ భూముల ప్రభుత్వం తీసుకోవడం వ్యతిరేకిస్తూ చేస్తున్న దీక్షలకు మద్దతుగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు అంబేద్కర్ విగ్రహ పూలమాలసి అనంతరం ర్యాలీగా దీక్ష శిబిరాన్ని చేరుకుని దళిత సోదరులకు ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళిత అసైన్డ్ భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసమని, స్థానిక ఎమ్మెల్యే 50 రోజులుగా దళితులు దీక్షలు చేస్తుంటే వారిని పట్టించుకోకుండా టైం లేదు కానీ స్టేజీలపై మ్యూజికల్ కచేరీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు కూటమి నాయకులు మేము గెలిచామా లేదా అని భ్రమలో ఉన్నారని విమర్శించారు. పంచదార్ల దళిత సోదరులకు న్యాయం చేయకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు. వామపక్షాలు కలుపుకొని వైఎస్ఆర్సీపీ నాయకుడు చేస్తోంది, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సంఘాల నాయకులు, సిపిఎం నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అన్నీ వేసుకొని ఇక్కడ ఉన్నా సరే మమ్మల్ని మాకు నోటీస్ కానీ ఏది కానీ ఇవ్వకుండా దౌర్జన్యంగా తీసుకోవాలని ఎంతో దౌర్జన్యం చేస్తున్నారండి. ఎంఆర్ఏ గారు వచ్చి బలువుని చెట్లు నరికించడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారండి. చెట్లు నరికినప్పుడు మేము అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే మా మీద కేసులు పెట్టాలని కూడా చూసారండి. కేసులు పెడితే మేము జైలుకు కూడా వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మీరు మాత్రం భూములను కదలకపోతే మాత్రం మేము మన కేసులు పెట్టేస్తాము, మీ భవిష్యత్తు పాడైపోతే మీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతాయని చెప్పేసి చాలా విధాలుగా బెదిరించారండి. అయినా సరే మేము ఎక్కడ వదలకుండా ఇక్కడ ఉన్నప్పటికీ జేసీబీలు అది రప్పించి దాంతో కూడా మిమ్మల్ని తొక్కిచ్చేస్తాం, ఎలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పేసి ఎన్నో విధాలుగా మమ్మల్ని టార్చర్లు పెట్టేదని. అయినా సరే మేము 4 రోజులుగా కూడా ఇక్కడే పిల్లలతో చదువుతో ఇక్కడే ఉండి ఇక్కడే ధర్నాలు చేస్తున్నామని అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండి ఏ అధికారులు కూడా వచ్చి మాట్లాడుతానో చేస్తానో ఏమైందని కూడా మమ్మల్ని ఎవరు పరామర్శించలేదండి, ఎవరు రావట్లేదండి, ఎవరు వచ్చి కూడా న్యాయం చేస్తారని అయితే అనట్లేదండి. మరి ముఖ్యంగా మా ఊర్లోనే నాయకుడేనండి ఇంత పనికి పాల్గొన్నాడండి. తినుబాబు గారండి ఇదంతా చేసిందంతా మమ్మల్ని నమ్మక ద్రోహం నమ్మించి మోసం చేశారండి. నమ్మక ద్రోహం చేశారండి. మమ్మల్ని అందరినీ 2-3 సార్లు పిలిపించి మాట్లాడి చాలా నమ్మక ద్రోహం చేశాడండి. ఆయనకు మాత్రం మేము ఎప్పుడు మర్చిపోలేము. జన్మజన్మలకి అతను మాత్రం బాగా గుర్తుంచుకుంటామండి. మేమైనా చనిపోవాలి లేదా అతనే చనిపోవాలండి. మా దృష్టిలో అయితే చాలా ఇదిగా చేశాడండి. మమ్మల్ని ఎంతగానో బాగా భయపెట్టి బెదిరించి మమ్మల్ని ఎంతవరకు ఎంత దీనస్థితిలో లాగడానికి కారణం ముఖ్య కారణం అతనేనండి మెయిన్. తర్వాత ఎమ్మెల్యే కూడా ఎక్కడ మాకు స్పందించలేదండి. ఎమ్మెల్యే గారు కూడా అతను కూడా స్పందించాలని మేము ఎంత ఆశపడ్డాం కానీ అతను కూడా మాకు స్పందించకుండా
పంచదార్ల గ్రామంలో 48 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ని కూటమి ప్రభుత్వం గజ దొంగల్లాగా వీళ్ళకి తెలియకుండా ప్రభుత్వాన్ని వాడుకొని అమాయకులైనటువంటి ఆఫీసర్స్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకొని లబ్ధిదారులుగా ఎవరైతే ఉన్నారో ఈ కొండలు అడవులు గుట్టల్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకి వాళ్ళ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, భూమి వాళ్ళ దగ్గరే ఉంది, భూమి మీద వాళ్ళే ఉన్నారు. కానీ దొంగ నోటీసులు ఇచ్చి డిసెంబర్ 16వ తేదీ 2025 నాడే వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుగా ఈ నోటీసులకి వీళ్ళు సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఈ భూమిని ప్రభుత్వం తీసేస్తున్నట్టుగా ఒక నోటీసు వీళ్ళకి ఇచ్చి వీళ్ళు అనుకుంటున్నారు ఈ భూమి ఇంకా మాదే, ఈ భూమిని నిలుపుకోవటం కోసం మేము అవసరమైతే రాష్ట్రాన్ని దేశాన్ని కదిలిస్తాం అని అనుకున్న సమయంలో వాళ్ళు అక్కడ ఆఫీసుల్లో కూర్చొని లెటర్లు రాసేసుకొని ఎవడో ఒకడికి ఎమ్మెల్యే చెప్పినడుకో ప్రభుత్వం చెప్పినడుకో ఈ భూమిని ఇవ్వడానికి కట్టబెడుతున్న విధానం ఇది తప్పుడు పద్ధతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి డీ పట్టాలు కొన్ని 10 సంవత్సరాల క్రితం 30-40 సంవత్సరాల క్రితం ఇచ్చి పేదవాడికి ఆ భూమి మీద హక్కునివ్వకుండా అమ్ముకునే అవకాశం ఇవ్వకుండా ఇంతకాలం ఉంచడం సరైనది కాదు. కాబట్టి అసైన్డ్ ల్యాండ్స్ డీ పట్టాలని వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఒక చట్టం చేయాలని చూస్తే ఆయన చట్టం చేస్తే ఆ చట్టాన్ని తుంగలో తొక్కి ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఆ చట్టాన్ని పైకి తీసుకురాకుండా వాళ్ళ భూములు లాక్కునే ఇలాంటి లెటర్స్ వాళ్ళకి రాయటం జరుగుతూ ఉంది. ఈరోజు పంచదార్ల గ్రామం నుంచి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. గత మాకు 1978లోనూ మనిషికి 2 ఎకరాల 77 సెంట్లు ప్రభుత్వం వారు ఇచ్చారంటే ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆ భూముల్ని మేము ఇప్పటివరకు సాగు చేసుకుంటూ దాని మీదే వచ్చి పల్లిసాయము తింటూ అందులోనే ఏంటంటే ఏదైనా అవసరాల నిమిత్తంగా బ్యాంకులో లోన్లు కానీ తెచ్చుకోవడం కానీ రైతు భరోసా కానీ వేసుకోవడం కానీ ఎటువంటి సమస్యలతో ఏంటంటే కుర్రాళ్ళు ఫీజులు కట్టుకోవడం కానీ ఆ డబ్బులతో మేము ఇలాగ కాలం గడిపేవాళ్ళండి. గత డిసెంబర్ నెలలోనూ ఎంఆర్ఓ గారు సడన్గా వచ్చేసి అవి మీ భూములు ఏంటంటే మీ గవర్నమెంట్ తీసుకుంటుంది R&Rకి, మరి దీని సంగతి ఏంటంటే అయ్యా మాకు అయ్యే భూములు ఉన్నాయి, మాకు ఎటు ఆధారం లేవు, సోత్త పిల్లలు ఇల్లు కంపట్టుకోవడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా మేము ఉన్నాము, సడన్గా మీరు ఆ భూమి తీసుకుంటే మేము ఏమైపోవాలి అయ్యా అంటే వసంత దిన్నబాబు గారు అన్న వ్యక్తి ఏమన్నది సార్ మీకేం పర్వాలేదురా, మీకు భూములకి ఏంటంటే ఏ విధంగానే సరే కొంత డబ్బులు ఇచ్చిన సరే భూమి ఇస్తాము, మీకేం పర్వాలేదు, నేను అన్నాను కదా భరోసిస్తాను అన్ని రకాల ఆశలు చెప్పారండి. ప్రభుత్వం అంటే అయిందనంటండి. ప్రభుత్వం ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఇలాంటి ఏ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కానీ ఇలాంటివి ఏమి లేవంటండి. ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే బాధ అన్నట్టు ఆయన ఏంటంటే ఎంఆర్ఓ గారికి తెలంగాణ చెప్పి ఎంఆర్ఓని గడిచారు పోలీసులు పంపిస్తూ ఏంటి మా మీద ఏంటంటే గడికొచ్చారు ఏంకన్నా 10 మంది పోలీసులు పంపించడం, వెనకాల ఎంఆర్ఓ రావడం, చెట్లు కొట్టేయడము, ఇలాంటి ఏంటంటే లేకపోతే దౌర్జన్యాలన్నీ కూడా జరుపుతున్నారు. ఏంటయ్యా ఎలా జరుపుతున్నారు? మరి ఏంటంటే మాకు ఈ ఆశ ఉన్నది, ఈ ఆశ మీద బతుకుతున్నాం కదా, మేము ఎవరితో చెప్పుకోవాలంటే మా ఆశలు తీరే విధానం కూడా మాకు లేదు. మా పెద్దలు ఉన్నారంటే ఇప్పుడే మేము ఏం చెప్తామని సరే మా పెద్దలతోనే మాకు చెప్పుకున్నంత కూడా టైం మాకు ఇవ్వండి, తర్వాత మా పెద్దలు వచ్చి మాట్లాడతారు. మరి మేమేం మీకు అన్యాయం చేసాము, మాకు మీరు అన్యాయం చేస్తున్నారు. పంచదార్ల గ్రామం అండి, నా పేరు రమణమ్మ అండి. ఈ భూములు కాపాడుకుంటూ మేము వస్తూ ఉంటే మా దగ్గరకు వచ్చి ఈ ఊరికి పెద్ద దారి కానీ మాకు మంచి చెడ్డ ఏదో చూస్తాను అన్నట్టుగా మా వెనకాలండి మీకు మంచి చేస్తున్నానని చెప్పండి, మాకు డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ కల్పించి మాకు ఏ డబ్బులు ఇవ్వలేదండి. మొత్తం భూములు గోతులు పెట్టారండి. గూతులు పెట్టేసి పేరు ఎవరు చెప్పారు? దినబాబు గారండి. గోతులు పెట్టేసి ఈ రోజుని మీరే గోతులు పెట్టేశారు, మీరు కోరీలకి ఇచ్చేశారు, మీరే తవ్విచ్చేశారు అంటున్నారు. ఆ కోరీలు తవ్వుకునే వాళ్ళు ఎవరో అసలు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలదండి, ముక్కు మొక్కలు తెలవండి. ఈ రోజున భూముల్లోని మీకు మొక్కలు లేవు, అవి లేవు, ఈ లేవని అందరికీ నోటీసులు పంపించేసాం మేము. మీకు భూములు లేవంట, మీ భూములు గవర్నమెంట్ తీసేసుకుందంట అని మాకు మీరు ఊరు వదిలి వెళ్ళిపోండి, మీ భూములు వదిలి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ ఏమీ లేవు, మీరు మాట్లాడడానికి అర్హులు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడండి ఆ దినబాబు గారు. మేము ఎవరికి చెప్పుకోమండి, మాకు వెనకాల ఎవరున్నారు, పెద్దలు ఎవరో
మా మంచి కోరేవాళ్ళు ఎవరో కూడా మాకు తెలియట్లేదండి. మాకు మంచి చేస్తానన్న అతనే ఇలా చేశాడు. ఇంక మేము ఎవరిని మంచోళ్ళని అనుకోవాలండి? మేము ఎవరిని అడగాలండి? ఏదో చిన్నదో పెద్దదో చిన్నదో పండో పొలమో తెచ్చుకొని ఏదో తింటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇలాగ బతుకు తెరువు చేసుకుంటూ సరైన వసతులు లేకపోయినా ఈ గ్రామంలో బతుకుతున్నామండి. మేము ఊళ్ళో కూడా మీరు లేరు అన్నట్టుగా మా కొన్నాళ్ళు మాట్లాడుతున్నారండి. అనేక రకాలుగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టండి. ఈ రోజుని మేము ఎప్పుడో మా అమ్మలు కూడా వెళ్ళివ్వడమండి. మా నాన్న మా అమ్మ వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఉండి వాటిలోనే రాళ్ళు కంపలు ముళ్ళు తుప్పలు అన్నీ పీక్కొని మేము ఆ మొక్కలు వేసుకొని వాటిని బతికించుకొని ఏదో ఎంతో అంతో తెచ్చుకొని తినేవాళ్ళం అండి. అవన్నీ కూడా తీసేసి పాడేసి మీరు గోతులు ఎట్టేశారు. 1978లో ఇక్కడ దళితులకి ఎస్ఎండ్ భూములు ఇచ్చారండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇదే గ్రామంలో ఉంటూ ఇదే గ్రామంలో స్థిర నివాసం ఉంటూ ఇక్కడే వీళ్ళు కుటుంబాలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి ఒక్కొక్క కుటుంబం 2 కుటుంబాలు 3 కుటుంబాలుగా అభివృద్ధి చెంది ఈ ప్రాంతాన్ని విడుచుకుంటా ఇక్కడే వీళ్ళు స్థిర నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఈ భూముల మీద పడి కృష్ణపాలెం అనే ఒక ఊరి పేరు మీద అక్కడ ఏపీఐసిసికి భూములు ఇవ్వాలి, ఆ భూములకి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఒక నెపం పెట్టి ఈ దళిత భూముల్ని కాజేయాలని ఒక ఉద్దేశంతో కూటమి నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని చూస్తే చాలా సిగ్గుచేటుగా ఉందన్న. ఎందుకంటే ఈ భూములు నిజంగా కృష్ణపాలెం వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఇదే రాంబల్లి మండలంలో చాలా వరకు గవర్నమెంట్ భూములు ఉన్నాయి. చాలా మందికి దళితులకు ఇవ్వాలనుకుంటే ఈ మండలంలో చాలా భూములు ఉన్నాయి. అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి మండలంలో సుమారు 2,57,50,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. సందర్భంగా మామిడిపాలెం గ్రామంలో 1,47,50,000 రూపాయలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా నిధులతో నూతన తరగతి గదుల నిర్మాణం, కంప్యూటర్ ల్యాబ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ, గ్రామ పంచాయతీ నిధుల నూతన సచివాలయం, ఎస్సీ కాలనీలో పార్క్ ప్రారంభోత్సవం చేశారు. తగరంపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ తగరంపూడి ఉత్తమ గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులు 1,10,00,000 రూపాయలతో నిర్మాణం చేసిన పలు అభివృద్ధి పనుల్లో భాగంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలకు కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయం జరగలేదని భారత యువజన చైతన్య పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గుర్తించాలని టీడీపీ పార్లమెంటు కమిటీ సెక్రటరీ పెద్దపాటి కళ్యాణి అన్నారు. బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ జనరల్ బాడీ సమావేశంలో కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని అనడం సరికాదని తెలియజేస్తూ కసింకోటలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో కళ్యాణి మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ నెలకొల్పడానికి కారణమే బీసీల అభివృద్ధి కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమించిన పల్లా శ్రీనివాసరావు బీసీ యాదవ్ కాదా అని, అలాగే స్పీకర్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బీసీ కాదా అన్నారు. రాష్ట్రంలో అధిక శాతం ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. రామచంద్ర యాదవ్ పత్రికాముఖంగా టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేసిందో తెలపాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఎప్పుడు న్యాయమే చేసింది కానీ అన్యాయం చేయలేదని తెలిపారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య బీసీవై పార్టీ పెట్టిన నాయకులు ఆయన తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేసింది అని మాట్లాడుతున్నారు. సార్, బీసీల నుంచే పుట్టింది తెలుగుదేశం పార్టీ సార్. ఒకసారి మీరు అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పార్టీ పెట్టారు, మీ పార్టీని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ మామూలుగా కామన్గా ఏంటంటే పెద్ద నాయకులు విమర్శిస్తే పెద్దోళ్ళం అయిపోతాము అనేది ఒక ఇది ఉంది అందరిలోనూ కూడాను. మీకు తెలుసో లేదో, తెలుగుదేశం పార్టీలోనున్న ఈ మంత్రులను కానివ్వండి, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇతరత్ర కార్పొరేషన్ డైరెక్టర్లు కానివ్వండి, మీరందరినీ ఒక లిస్టు తీసుకోండి. అందులో బీసీలు ఎంతమంది ఉన్నారో, ఓసీలు ఎంతమంది ఉన్నారో అనేది మీరు ఒకసారి స్టడీ చేయండి. బీసీలకి ఏ విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారని మీరు అనుకుంటున్నారో పాయింట్ వైజ్ మాట్లాడితే
పాయింట్ వైజ్ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం కూటమి ప్రభుత్వం తరఫున. అంతేకాదు సార్, ఈ మధ్య కొత్తగా బీసీలకు రక్షణ చట్టం అని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాన్ని అమలు చేశారు. మరి మీకు తెలిసిందో లేదో అది కూడా ఒకసారి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తప్పేం లేదు, మీ పార్టీని మీరు ప్రమోట్ చేసుకోవడంలో తప్పులేదు. కానీ తెలుగుదేశం పార్టీ బీసీలకు అన్యాయం చేసింది అనే మాట మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజున్న ఎమ్మెల్యేలు కానీ ఆ రోజున్న ఎంపీలు కానీ అందరినీ బీసీలని, ఎక్కువ శాతం బీసీలు చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చారు. ఈ తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు మా కొప్పల వెలమ కానీ యాదవులు కానీ ఇలాగా కొన్ని శెట్టి బల్జీలు కానీ దేవాంగులు కానీ ఇలాగ కొన్ని కులాలు బీసీ కులాలు ఏమైతే ఉన్నాయో అవి అధికారం అంటే కనీసం ఒక చిన్న సర్పంచ్ పదవి కూడా లో కూడా ఉన్న సందర్భాలు లేవు. మనకి రిజర్వేషన్ తీసుకొచ్చింది కానీ, అలాగే నాయకుల్ని చేస్తుంది కానీ, మంత్రుల్ని చేస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది ఆ వారసత్వం ఏమైతే ఉందో దాన్ని పెంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మనకి ఇంకా బీసీలకి ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ ఇస్తూ, మెరుగైన పదవులు ఇస్తూ పెద్ద స్థాయిలో కూర్చోబెట్టి ఎర్రనాయుడు గారు లాంటి ఆయన ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, అలా పోల్చుకుంటే ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, ఇలాగా మొత్తం తెలుగుదేశం పార్టీలో ఏ పెద్ద పదవిలో చూసినా కూడా బీసీలో ఉంటారు. దాన్ని మీరు ఒకసారి సెర్చ్ చేసుకోవాలని చెప్పి. ఎందుకంటే అవన్నీ ఎందుకు, ఈవేళ ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరండి? పల్లా శ్రీనివాసరావు గారు. ఇంకే విధంగా మీరు అన్యాయం చేసింది బీసీలకు అని అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. మీరు మీ దగ్గర బీసీలకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ విధంగా అనే లిస్ట్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి మాట్లాడితే దానికి ఏ విధంగా న్యాయం చేసింది అనే దాని మీద మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ 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 నూకాంబిక అమ్మవారి దేవస్థాన మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పర్యవేక్షణలో నూతన దేవాలయ నిర్మాణ పనులు, కలశ ప్రతిష్ట, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పార్కింగ్ స్థలాలను జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి, జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణ, ట్రాఫిక్ సీఐ వెంకటరమణతో కలిసి దేవాలయ ప్రాంగణాల చుట్టూ వచ్చిన భక్తులు దర్శనం చేసుకుని సులువుగా హైవేకి వెళ్లే మార్గాలను, పార్కింగ్ స్థలాలను పర్యవేక్షించారు. మరిడి తల్లి గుడి నుండి హైవే రోడ్డుకు అక్కడున్న రైతులతో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మాట్లాడి 30 అడుగుల రోడ్డు ఏర్పాటు చేశారు. మరిడి తల్లి దేవాలయం నుండి హైవేకి రోడ్డు మార్గం 40 లక్షల రూపాయలతో కల్వర్టు, రైడింగ్ వాల్ జీవీఎంసీ నిధులతో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు విచ్చేయుచున్న సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, 80వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జోగినాయుడు, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరు హరి, స్వర్ణ, సీను, దూలం గోపి, మంగా ఈశ్వర్, ధర్మకర్తల కూటమి నాయకులు పాల్గొన్నారు. గారి సారథ్యంలో ఈ రోడ్డు సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో రిటర్నింగ్ వాల్, కల్వర్టు ఇవన్నీ కూడా హైవే వరకు రామకృష్ణ గారు శాంక్షన్ చేసి ఉన్నారు. జీవీఎంసీ డిఈ గారు ఆధ్వర్యంలో పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. రేపు రాబో అమ్మవారు నూకాంబిక అమ్మవారి పండగకు ఈ రోడ్డు కూడా ఉపయోగించడానికి కొంతాల గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడని ఎదురు చూస్తున్నటువంటి ఉత్తరాంధ్ర ఇలవైపు ఇప్పుడు రాష్ట్ర పండగగా మన నూకాంబిక అమ్మవారిని అనౌన్స్ చేసినటువంటి మన ప్రీత నాయకులు ఆ రాష్ట్ర పండగగా రావడానికి ప్రధాన కారకులు అనకాపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రీత నాయకులు కొంతల రామకృష్ణ గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు రేపు 8వ తారీఖుని అమ్మవారు పునఃప్రారంభం అవుతుంది దేవస్థానం. దానికి ప్రజలందరూ కూడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పి రామకృష్ణ గారు అక్కడ ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ రాంకయ్య గారు, మన ట్రాఫిక్ సీఏ గారు అయితేనేమి, మా మున్సిపల్ అధికారులు, ఇంజనీర్ గారు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం పరిశీలించడం జరిగింది. గత పండుగలోనే ఈ ప్రాంతాన్ని ఎక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక రోడ్డు ఒకటి ఫామ్ చేయడం జరిగింది. రామకృష్ణ గారు చేయించారు. అది ఆ రోడ్ని వాళ్ళు సిమెంట్ రోడ్డుగా, ఎందుకంటే భక్తులు కోవులకు వచ్చి ఎక్కడ ట్రాఫిక్లో ఇబ్బంది పడకూడదని ప్రధాన ఉద్దేశంతో అలాగ ఆర్చి నుంచి వచ్చినట్లయితే అమ్మవారి దర్శనం చేసుకొని ఈ రోడ్డు గుండా బయటకు వెళ్ళాలని చెప్పేసి
అయితే అది ప్రతిష్టంగా చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారం మున్సిపల్ అధికారులు ఇక్కడ రిటర్నింగ్ వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ బాగా చిన్నది ఉంది, రైతులందరూ సహకారంతో వాళ్ళందరూ సహకారం తీసుకొని రిటర్నింగ్ వాళ్ళు కొంచెం రోడ్డు పెంచి 30 అడుగుల రోడ్డు ఇక్కడ చేస్తున్నారు. దీనికి ఆ రిటర్నింగ్ వాళ్ళు ఇక్కడైతేనేమి తర్వాత ఇక్కడ రోడ్డు అలాగే కలవట్ కూడా చేస్తున్నారు. ఈ పనులన్నీ పరిశీలించడానికి ఈవేళ వారు అతి త్వరలో 2-3 రోజుల్లో వాళ్ళు వస్తారు కాబట్టి వచ్చే లోపల పనులన్నీ పూర్తి చేయించే విధంగా మరి రాంకీ గారు, మన సిఏ గారు, మన మున్సిపల్ అధికారులు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ పండగని ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఆనందంగా ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఈరోజు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఈరోజు చంద్రగ్రహణం పగలు 3:20 ప్రారంభమై రాత్రి 6:47 ముగుస్తున్న సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ఆలయం మూసివేశారు. సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు మాట్లాడుతూ చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ఆలయంను మూసివేసి గ్రహణం అనంతరం 6:47 ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించి తిరిగి రేపు ఉదయం యథావిధిగా ఆలయంను తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని, ఈలోపు ఆలయ శుద్ధి కార్యక్రమానికి ప్రధాన అర్చకుల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, ప్రధాన అర్చకులు కోట సుబ్బయ్య, ఇంద్రగంటి సుధీర్, ఆలయ పర్యవేక్షణ అధికారులు పప్పుల రమణ, ప్రోటోకాల్ అధిపతి గణపతి, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది, ఎస్పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పూర్తి చేసి కూర్చోవడం జరిగిందండి. అందువల్లంటే ఈరోజు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 మొదలయ్యి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భనాడు అంటే ఈరోజు 6:47 తర్వాత సంప్రోక్షణ పూజా కార్యక్రమాలన్నీ వైదికంగా జరిపించవలసిన ప్రధాన అర్చకుల వారి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఈ రోజు ఎవరికి సాయంత్రం దర్శనాలు ఉండవు. మర్నాడు అనగా 4/3/2026 యథావిధిగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ రేపు మార్నింగ్ నుంచే దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాం. గణపతి వెళ్ళి కోపం వస్తుంది కదా, ఎలా లోపల ఉత్తర తీసింది ఉంటుంది కదా. సబ్బవరం మండలం గోటివాడలో ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్త వడిసెల రమేష్ ఆధ్వర్యంలో తీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి వడిసెల రమేష్ దంపతులు కుటుంబ సభ్యులు హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త రమేష్ మాట్లాడుతూ పూర్వం రోడ్డు పక్క చిన్న విగ్రహం ఏర్పాటు చేశారని, అదే స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టి విగ్రహం నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ప్రతి ఏటా మార్చి 3న ఆలయ వార్షికోత్సవం సందర్భంగా తీర్థ మహోత్సవం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కోలాటాలు, పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అభయాంజనేయ సత్యర్థం సందర్భంగా ప్రజలకి ఆశీస్సులతో, మా కుటుంబ ఆశీస్సులతో, నా ఫ్రెండ్స్ సేవల ఆశీస్సులతో, సపోర్ట్తో ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేయబడుతుంది. ఇప్పుడు అన్నసంతకాలం జరుగుతుంది. సాయంత్రం పాటలు పడుతున్నాయి. నైట్ ఏంటి డ్యాన్స్ వేయడం ప్రారంభిస్తున్నాయి. అన్ని అందరు దేవుడి సహకారంతో సక్రమంగా విజయంగా అన్ని చేయవాలని కోరుకుంటున్నాను. వచ్చి లక్ష్మీ ఎన్నాళ్ళకి ఫోర్ నుంచి మా నాన్నగారు కూడా యాక్సిడెంట్ అవుతుంది. జంక్షన్లో గుడి కడితే బాగున్న ఆలోచన ఉండేది. అప్పుడు స్టార్టింగ్లో నేను నా ఫ్రెండ్స్ సహాయంతో ఓన్లీ స్టాచ్యూ మీద పెట్టాం. అంటే జన్మ గుడి కట్టాం. ఆ గుడి కట్టిన 1 yearలో జన్మ పెట్టిన 1 yearలో దేవుడికి గుడి అయిపోయింది. నా ఊళ్ళో బిల్డింగ్ కూడా కట్టుకున్నాను. దేవుడి ఆశీస్సు వల్ల నేను బాగా ఉన్నాను. ఆయన ఆశీస్సులు అంటాను. అలా నా ఫ్రెండ్స్ సేవ కుటుంబ సభ్యులు ఆశీస్సులు వాళ్ళందరూ సపోర్ట్తో నేను ముందుకు వెళ్తున్నాను. ప్రతి ఏడాది చేద్దాం. ప్రతి ఏడాది ఈ డేట్ అయితే మారదు. మార్చి 3 మధ్యాహ్నం అనుసంధానం ఉంటుంది. నైట్ అలాగా కార్యక్రమం సాంకేతిక ఉంటుంది. అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంట సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగారు. మండల కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం రోలుగుంట మెయిన్ రోడ్ కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి రోలుగుంట మండల కేంద్రంలో అంగన్వాడీలు భారీ ర్యాలీ మానవహారం, విజయవాడలో అంగన్వాడీ నాయకులపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ వెంటనే విడుదల చేయాలంటూ జీతాలు పెంచే వరకు పోరాడతామని తమ నిరసనను వ్యక్తం చేశారు.
దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టినట్లు రాష్ట్ర నాయకులు తెలిపారు. అంగన్వాడీ కార్మికుల హక్కులు, వేతనాల పెంపు తదితర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్ల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోండుశంకర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత సాధించిందన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధానం అమలు చేసి జీతాల ఆలస్యానికి శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,204 మంది అంగన్వాడీ సిబ్బందికి 75 కోట్ల వ్యయంతో 5G స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు వెల్లడించారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగంగా మరియు సమర్థవంతంగా సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం 70 నుంచి 96% పెరగడం ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమని చెప్పారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఆర్ఓ ప్లాంట్లు, టీవీలు, ఇండక్షన్ స్టవ్లు, నాణ్యమైన వంట పాత్రలు, ఆట వస్తువులు, భోజన సామాగ్రి వంటి సదుపాయాలు కల్పించామని వివరించారు. వేసవిలో 15 రోజుల ప్రత్యేక సెలవులు ఇవ్వడం ద్వారా కార్యకర్తలకు ఉపశమనం కల్పించినట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ సౌకర్యం కలను నిజం చేస్తూ 2025 బడ్జెట్లో 20 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ మినీ కార్యకర్తలకు పదోన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు. అదనంగా 5,000 మంది కొత్త సహాయకులను నియమించినట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ ప్రతిపాదించిన 9 ప్రధాన డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని, వేతనాల పెంపు అంశాన్ని కూడా త్వరలో అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినా ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటుందన్నారు. అంగన్వాడీలకు అండగా నిలిచి వారి గౌరవాన్ని పెంచే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే గోండుశంకర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దివ్వల రమణమ్మ, జిల్లా ప్రెసిడెంట్ పాండ్రంగి శంకర్, టౌన్ జనరల్ సెక్రటరీ కోరాడ హరినాథ్, స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ ప్రధాన్ విజయరాం, స్టేట్ ఏపీడబ్ల్యూ ఐడీసీ డైరెక్టర్ పిఎంజే బాబు, యూత్ ప్రెసిడెంట్ దేవల్ల విశ్వంత్, టౌన్ ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ బి దివాకర్ పాల్గొన్నారు. అంగన్వాడీలకి కూటమి ప్రభుత్వం అండగా ఎప్పుడూ నిలుస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరు ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా కట్టుబడి ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి 2 సార్లు అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికే ఆ కీర్తి దక్కుతుంది. ఎన్నికల్లో అంగన్వాడీలకి ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. దాన్ని నెరవేర్చడానికి నిరంతరం కృషి కూడా చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలన్నింటికి కూడా మౌలిక వసతులు ముందు మనం సమకూర్చడం జరిగింది. కాంపౌండ్ వాల్స్ కానీ, అలాగే ఎలక్ట్రిఫికేషన్ కానీ, అలాగే వాటర్ ఇబ్బంది ఉన్నా, అలాగే బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కట్టడం జరిగింది. మరుగుదొడ్లు కూడా చేసాము. ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. 86.86 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని అంగన్వాడీ కేంద్రాలకి ఇచ్చి మొత్తం అన్ని మౌలిక వసతులు ఫస్ట్ కల్పించడం జరిగింది. దీంతో పాటుగా అంగన్వాడీలందరికి కూడా గ్రాట్యుటీ ప్రకటించడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్లకు టీవీలు, అలా ఆర్ఓ సెంటర్స్, టాయిలెట్ సౌకర్యము, టీచర్లు, ఆయాలకు 15 రోజులు వేసవి సెలవులు కూడా మనం ప్రకటించాం. గతంలో అది కూడా లేదు. అలాగే ఆట వస్తువులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్ట్లు ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చాము.
తర్వాత వంట పాత్రలు నాణ్యమైనటువంటివి మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి అంగన్వాడీలకి వేతనాలు తప్పకుండా చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు వచ్చేవో కూడా వేతనాలు తెలియని పరిస్థితి ఉండేది. ఒకటే చిత్తశుద్ధితో ముందు అంగన్వాడీ కేంద్రాలన్నింటికి కూడా మౌలిక వసతులు కల్పించాలి. అక్కడ ఉన్న టీచర్స్కి కానీ ఆయాలకు కానీ అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. ప్రతి నెల జీతం ఇవ్వాలి. అక్కడ ఉన్న ఇంకేమైనా అరకొర సామాన్లు ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 58,204 మంది అంగన్వాడీ వర్కర్లను, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు 75 కోట్ల వ్యయంతో వాళ్ళకి 5G స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. 58,204 మందికి ఇవ్వడం జరిగింది స్మార్ట్ ఫోన్లు. అందరికీ మేమే పంచాం మా చేతుల మీదుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగవంతంగా సమర్థవంతమైనటువంటి సేవలు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవి ఎప్పుడో ఓల్డ్ వెర్షన్ ఉండేవి. ఇప్పుడున్న లేటెస్ట్ ఏదైతే ఈ యాప్లు ఇవన్నీ అప్లోడ్ చేయడం కూడా జరగలేదు. అలాగే అంగన్వాడీ కేంద్రాల హాజరు కూడా గతంతో పోల్చుకుంటే 70% ఉండేది. ఇప్పుడు అది 90% రావడం ఈ ఎన్డీఏ కూటమి యొక్క ఘనత. ఈ ఎన్డీఏ కూటమిలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్న చర్యల ఫలితంగానే ఈరోజు 90% హాజరు కానీ అన్ని వసతులు, మౌలిక వసతులు ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇప్పుడు వెళ్ళొచ్చు. పిల్లల ఆట వస్తువులు కానీ, వంట వస్తువులు కానీ, ఇండక్షన్ స్టవ్ కానీ, టీవీలు కానీ, అలాగే అక్కడ ఉన్న వాటర్ ట్యాప్స్ కానీ, ఏదైతే బాత్రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏళ్ల తరబడి అంగన్వాడీలు ఎదురు చూస్తున్నటువంటి గ్రాట్యుటీ కళ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాటికి నెరవేరడం జరిగింది. గ్రాట్యుటీ చెల్లింపుల కోసం 2025 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 20 కోట్లు కేటాయించింది. అధికారంలోకి వచ్చి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన గౌరపాలెంలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి కొత్త అమావాస్య జాతర చాటింపు. నూకాంబిక అమ్మవారి సన్నిధిలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీంశెట్టి రామ్కి ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిలా గోవింద్ సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేసి జాతర చాటింపు ప్రారంభించారు. ఈ నెల 17, 18 తేదీల్లో జరగబో జాతర కొత్త అమావాస్య జాతర పురస్కరించుకొని పట్టణంలోని పురవీధుల్లో చాటింపు జరగ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పిలా నాగశ్రీను, ఆలయ సహ కమిషనర్ యాళ్ల శ్రీధర్, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, రాష్ట్ర ఎస్సీసెల్ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్బవరపు గణేష్, బిఎస్ఎంకే జోగినాయుడు, డాక్టర్ నారాయణరావు, తలారి లక్ష్మీప్రసాద్, ఆలయ ధర్మకర్తలు సూర్య సతీష్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి, ఆనంద్, మారిశెట్టి శంకర్రావు, కాండ్రేగుల రాజారావు, మధ్య జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, పైడిరాజు, ఎర్రవరపు సంతోషి, కుమారి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహోత్సవమైన పవిత్రమైన రోజు ఘటాల మహోత్సవం. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఘటాల మహోత్సవంకి అటెండ్ అయిన మా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతిల్ బాబర్కి, మరియు మా జనసేన ఇన్ఛార్జ్ రామ్కి, మరి ఆలయ కమిటీ చైర్మన్కి, ట్రస్ట్ బోర్డు మెంబర్లకి, మరి మాజీ చైర్మన్ జోగిరెడ్డి గారికి, గౌరవ కార్పొరేషన్ చైర్మన్ సురేంద్ర గారికి, డాక్టర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన నాయకులకు, భక్తులకు అందరికీ, ముఖ్యంగా ఈనాటి ఈ ఘటాల మహోత్సవానికి అటెండ్ అవ్వడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఆ రోజు 2014లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రప్రదంగా ఆ రోజు అమ్మవారి దర్శనార్థం వచ్చి ఆ రోజు 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే కాదు, ఆలయ పునర్నిర్మాణం కూడా చేపట్టాలని ఆ రోజు దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆ రోజు ఆయన అనౌన్స్ చేసి 5 కోట్లు రిలీజ్ చేశారు. తదనంతరం తర్వాత ఎలక్షన్లో కూడా పంతాల రామకృష్ణ గారు కానీ, మా సీఎం రమేష్ గారు కానీ, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లు కూడా వచ్చి కూటమి ప్రభుత్వం రావడం తగ్గి వచ్చిన మరుక్షణమే అమ్మవారు పునర్నిర్మాణం చేసి టెంపుల్ కూడా ఎక్కడ లేని విధంగా ఈ ఉత్సవాలు కూడా రాష్ట్ర పండుగగా ప్రకటిస్తామని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు ఆ రోజు అనౌన్స్ చేయడం, ఆ అనౌన్స్మెంట్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కూడా అమలుపరచడం కూడా మా అనకాపల్లి భక్తులందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. ఇది ఒక చరిత్ర. రేపు రాబోయే రోజుల్లో మా స్థానిక శాసనసభ్యులు ఎంపీ గారు ఆలోచన వరకు ఈ టెంపుల్కి రావడానికి రోడ్డు కూడా విస్తీరణ 2016లో చేపట్టు ఆ రోజు కొన్ని శక్తులు అడ్డుకొని అది ఆగిపోయింది. అతి త్వరలో రోడ్డు కూడా వైండింగ్ కూడా
67 అడుగుల రోడ్డు కూడా ఆ రోజు ఏదైతే డిపిఆర్ చేసామో ఆ రోజు ఆ డిపిఆర్ కదా ఉడా నిధుల నుంచి 8 కోట్ల రూపాయలు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ రోజు టెండర్ కూడా పిలిచారు. ఆ రోజు రోడ్డు వైండింగ్ ఆడుకొని కొందరు కోర్టుకు వెళ్ళి స్టే చేయడం వల్ల ఆగిపోయింది. అవన్నీ కూడా అతి త్వరలో ఇవన్నీ కూడా అమలు పరుస్తారని స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మేము, ఎందుకంటే అనకాపల్లే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా కలపవాలిగా అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఈరోజు మన రాష్ట్రం ఇంత సంక్షేమంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న అమ్మవారి కృపతోటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు స్థానిక ఎంపీ ఎమ్మెల్యే అందరూ కలిపి ఈ టెంపుల్ ప్రారంభోత్సవమే కాదు రేపు అతి త్వరలో ఇంకా ఈ టెంపుల్ కూడా దినదిన అభివృద్ధి చేస్తూ అందరికీ కూడా భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలని ఈ ప్రజానికి అందరి తరపున అమ్మవారిని మరొకసారి ఇప్పుడు ఇచ్చేసిన వాళ్ళందరి తరపున అమ్మవారిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంకి ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా భాగస్వాములై మీ అందరూ కూడా వచ్చి రేపు 8వ తారీఖున అమ్మవారి పునర్ప్రతిష్ఠ చేసి ఆలయం పునర్ప్రారంభం అంటే అందరూ కూడా భక్తులందరూ కూడా అటెండ్ అవ్వాలని అందరికీ మరొకసారి పేరున విజ్ఞప్తి చేస్తారు. అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలంలోని లోతుగడ్డ గ్రామ శివార్లోని భారీగా లిక్విడ్ గంజాయి పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పోలీసులకు పట్టుబడిన మొత్తం గంజాయి లిక్విడ్ విలువ మార్కెట్లో సుమారుగా 1,40,00,000 ఉంటుందని అంచనా. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి లిక్విడ్ భాగోతం బయటపడింది. పోలీసులు నిర్వహిస్తున్న ఈ తనిఖీలో 2 వ్యక్తులకు ఓ ద్విచక్ర వాహనం చరవాణి స్వాధీనపరుచుకున్నారు. తీసుకొని ఫోటోలు తీసుకుని సార్ ఒకసారి క్యాబ్ కొద్దిగా ఎత్తండి సార్, మీది కనబడట్లేదు ఫేస్ అంతే. తీసుకో ఓకేనా కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రగ్రహణం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రముఖ దేవాలయాలను మూసివేసిన అర్చకులు. సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు వెల్లడించిన ఉపమాక ఆలయ అర్చకులు. ప్రజల నుండి వినూత్నంగా వినతులను స్వీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి కింజారపు. ఢిల్లీ నుండి గల్లీలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసిన రామ్మోహన్ నాయుడు. అనకాపల్లి ఎండోమెంట్ ల్యాండ్పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్తో ర్యాలీ చేపట్టిన వైకాపా శ్రేణులు. నియోజకవర్గం ఇన్ఛార్జి మలసాల భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలో దళితుల అసైన్డ్ భూములు ప్రభుత్వం తీసుకోవడం వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న దీక్షలు. దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎమ్మెల్యే సందరపుపై నిప్పులు చెరిగిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.